నాని గారి హిట్ 3లో నేను సినిమాలోనే యాక్ట్ చేశాను. వారి కాంబినేషన్లోనే చేశాను. అంటే నాకు ఆయనకు డైలాగ్, ఆయనకుంది డైలాగ్, నాకు ఉన్నాయి డైలాగులు. నేను మామూలుగా నేను యాక్ట్ చేసిన సినిమాలకు ప్రతిదానికి ప్రమోషన్స్ నేను ఇచ్చుకుంటుంటాను. నా స్టేటస్లలో దాంట్లో దీంట్లో నేను ఇచ్చుకుంటుంటాను. హిట్ 3 కూడా ఇచ్చుకున్నాను. అలాగనే హిట్ 3 సినిమా కూడా రిలీజ్ అయిన రోజు వెళ్ళాలి అని కూడా అనుకున్నాను. అది మార్నింగ్ షో ఎవరో చూసిన వాళ్ళు నీది లేదు దాంట్లోన సీను అన్నారు. బాధాకరమైనది, జీవితంలో ఒక బాధాకరమైన విషయం బాబు ఇది. అదేంటి హిట్ 3లో నేను చేసినది లేకపోవటం ఏంటి? నాకు నాని బాబుకు, నానికి నానికి ఇద్దరికి ఉన్నాయి, ఏది నాది లేక మీరు సరిగ్గా చూసిండారు, పడుకున్నారేమో అని వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళని అన్న. లేదు మేము చూసాము, లేదు మీ సీను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గారికి కాల్ చేశాను, బాబు నా సీన్ లేదంట నిజమేనా అంటే, అవునమ్మా అది లెంగ్త్ ఎక్కువైనందుకు తీసేశారు, మీది ఇంకొక 2-3 ఇవి తీశారు సీన్స్ అని చెప్పేసి అన్నారు. ఒకరోజంతా అన్నం తినలేదు బాబు నేను. అంటే నానితో చేసినది ఇప్పుడు సరిపోదా శనివారం చేశాను, దాంట్లో ఏమీ ఆయనతో కాంబినేషన్ లేదు, మామూలుగా ఒక కుటుంబం ఇదిగా చేశాను శోక్లపాలెంలో. దాంట్లోనే ఉన్నా లేకున్నాను కూడా అంత బాధ, వేరే సినిమాల్లో కూడా ఉన్నా లేకున్నాను కూడా అంత బాధపడేదాన్ని కాదు. నాకున్న బాండింగ్కు దానికి అది లేకపోయినందుకు చాలా బాధపడి. ఏంటి అక్కడ కన్వర్జేషన్ ఏముంటుంది, డైలాగ్స్ ఏముంటాయి చెప్పొచ్చునా? చెప్పొచ్చు, ఇప్పుడు లేదు కదా, కట్ చేసారు కదా ఎట్లాగో మూవీలో. అంటే ఇంకా నేను చెప్పేది అయిపోలేదా? కట్ చేశారు, బాధపడ్డాను ఒక రోజంతా. తర్వాత సక్సెస్ మీట్కి వెళ్ళాను హిట్ 3కి. ఓకే. హిట్ 3 సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు దాంట్లో చేసిన యాక్టర్స్ని అందరినీ పైకి పిలిచేటప్పుడు కళ్ళలో దార ఇలాగా పడిపోయింది. నేను తర్వాత ఏడీ గారు అక్కడ వస్తే అడిగాను, బాబా అందరినీ పిలిచారు నన్ను ఎందుకు పిలిచలేదంటే, మీ సీన్ లేదు కదమ్మా, అది క్రిటిసైజేషన్ వస్తుంది, ఆమె ఎక్కడుందని సినిమాలో పిలిచారు ఆమెను పైకి అని చెప్పేసి అని అంటారు, ఆ సినిమాలో లేదు. అప్పుడు ఇంకా పట్టుదల పెరిగింది నాలోన, ఎట్లా ఏదన్నా చేసి ఆ సినిమాలోన అది పెట్టించుకోవాలి. అంతలోపల ఈవెంట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు నా ముందు వెళ్తూ ఉంటే, శైలేష్ బాబు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాను, చెప్పండి అమ్మా అన్నారు. సినిమాలో నాది అది లేదు కదా, సరే ఎందుకు లేదు ఏమిటి ఎందుకని నేను మిమ్మల్ని అడగను, కనీసం ఓటీటీలోనన్నా నాది పెట్టించండి బాబు అది అని అడిగాను. తప్పకుండా పెట్టిస్తానమ్మా ఓటీటీలోనా అన్నారు. మరి పెట్టిస్తారో లేదో తెలియదు, పెట్టిస్తారనే ఆశ ఉంది. అది నెట్ఫ్లిక్స్లోన నెక్స్ట్ మంత్ 4th రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా దాన్ని పట్టుదల, దాన్ని ఓటీటీలో వచ్చేలాగా చేయాలి, ఎలా చేయాలి. మొన్న అక్కడ సక్సెస్ మీట్లోన నానిబాబును కలిశాను, ఆయనతో పోయి మాట్లాడాను. కానీ ఈ విషయం